స్టేట్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. మా ఛానల్ ని చూసే వారందరికీ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం శుభాకాంక్షలు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం జరుపుకోవడానికి కారణం ఏమిటంటే 1947లో భారత్ విభజన సమయంలో బెంగాల్ ప్రాంతంలోనికి పశ్చిమ భాగం భారతదేశంలోని తూర్పు ప్రాంతం పాకిస్తాన్లోకి వెళ్ళిపోయాయి. తూర్పు పాకిస్తాన్ గా గుర్తించిన ఆ ప్రాంతానికి పాకిస్తాన్ మధ్య ఆనాటి నుంచే ఆర్థిక, సాంస్కృతిక, భాషాపరమైన సంఘర్షణ ఉండేది. ఉర్దూను పాక్ అధికార భాషగా గుర్తించడంతో బెంగాలీ మాట్లాడే తూర్పు పాకిస్తాన్లో ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం మొదలైంది. ప్రభుత్వం హింసా మార్గాల్లో ఆ ఉద్యమాన్ని అణిచే ప్రయత్నం చేసింది. ఢాకా విశ్వవిద్యాలయానికి చెందిన 4 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అయినా ఉద్యమం ఆగలేదు. మరింత తీవ్ర రూపం దాల్చి 1956 ఫిబ్రవరి 29న పాక్ సర్కార్ బెంగాల్ని కూడా మరో అధికార భాషగా గుర్తించింది. ఆ తర్వాత జరిగిన విముక్తి పోరాటంలో ఆ ప్రాంతం బంగ్లాదేశ్గా అవతరించింది. మాతృభాష కోసం 4 యువకులు ప్రాణాలు అర్పించిన ఫిబ్రవరి 21న తేదీన ఐక్యరాజ్య సమితి సాంస్కృతిక విభాగమైన యునెస్కో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ప్రకటించింది.